తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది అనిపించేలా చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తూ ఉన్నారు. ఉదయం 6:30 గంటలకే ఓటర్లు క్యూ లైన్స్లో నిలబడగా ఆ సంఖ్య అంతకంతకు గంటకు పెరుగుతోంది. వేర్వేరు పనులు ఉన్నవాళ్లు త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశం ఒకటైతే ఎండల వల్ల కూడా ఉదయమే ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక విధంగా జనజాతరను తలపిస్తోంది. వేసవి కావడంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు ప్రజలు. ఉదయం నుంచి భారీగా తరలి వస్తున్నారు. దాదాపు 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, అంటే దాదాపు 6:30 గంటలకే అరగంట ముందరే ప్రజలందరూ పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. మరో పక్కన హైదరాబాద్లో సెలబ్రిటీస్ కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు చేరుకున్నారు. అలాగే ఈరోజు ఉదయమే ఇటు వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇంకా ఇతర సినీ నటులు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో పోలింగ్ బూత్కు చేరుకున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. ఇక తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి ఓటర్లు క్యూ కట్టారు. మొత్తం ఏపీలో 25 లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఏపీలో దాదాపు 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. ఇక తెలంగాణలో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున ఓటరు చైతన్యం బాగా వెల్లివిరుస్తోందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయాన్నే దాదాపు 6:30 గంటలకే పెద్ద ఎత్తున క్యూ లైన్స్ కనిపించాయి. ఉదయాన్నే 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమై 6:30కి ముగిసింది. అయితే 6:30 నుంచి పోలింగ్ బూతుల్లోకి ప్రజలను ఎలౌ చేశారు. అప్పుడే పెద్ద ఎత్తున క్యూ లైన్స్ మనకు కనిపించాయి. సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ఉదయం 6:30 గంటలకే పోలింగ్ బూతులకు చేరుకోవటం, 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవటం ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా పోలింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు 2 ఓట్లు వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడ అసెంబ్లీ ప్రస్తుతం తెలంగాణలో అయితే లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్న సందర్భం అయితే ఉంది. మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన. అలాగే సీఎం జగన్ పులివెందుల భాక్రాపురంలో పోలింగ్ బూత్లో అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు సతీ సమేతంగా. మరోపక్క ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అక్కడ తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో వినియోగించుకున్న పరిస్థితే కనిపిస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ చాలా పకడ్బందీగా కొనసాగుతోంది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసిందనే చెప్పొచ్చు. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా దాదాపుగా సజావుగా సాగుతోంది పోలింగ్. కొన్ని సెంటర్స్లో మాత్రం ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి. అయితే టెక్నికల్ సిబ్బంది అందుబాటులో ఉండటంతో అప్పటికప్పుడు ఎదురైన టెక్నికల్ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ సజావుగా సాగుతోంది. చాలా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఒకవేళ జరిగిన పక్షంలో వెంటనే అలర్ట్ అయి పోలీసులు అక్కడున్న సిచ్యువేషన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. Please cast your vote. It's a very responsible day for us, as all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please
cast your vote and please vote responsibly. Thank you. ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people there'll be a huge turnout because I think people are also becoming more and more responsible in all areas. So, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం గన్నవరంలో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం గన్నవరంలో మీరున్న పోలింగ్ బూత్ లో ఓటింగ్ ఎలా సాగుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి గన్నవరంలో ఉదయం నుంచే జన జాతర అయితే ఓటింగ్ కి సంబంధించి అయితే భారీ ఎత్తున వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి మనం గన్నవరంలో ఉన్నటువంటి ఈ ప్రధాన పోలింగ్ బూత్ కు సంబంధించిన 6 పోలింగ్ బూత్లు అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే మహిళలు కానీ వృద్ధులు కానీ ఉదయం నుంచే పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి కిక్కిరిసిన పరిస్థితి మనకి స్పష్టంగా కూడా కనబడుతుంది. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు 7 గంటల సమయం దాటి గంటం పావు నుంచి మాత్రమే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా మొదలైంది. కానీ 6:30 గంటల సమయానికే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి 6 బూతులకి సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకుంటానికి స్థానికంగా ఉన్న ఓటర్లు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి క్యూ లైన్ లో వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపు ఇక్కడ ఒక ఈవీఎంలో కూడా సాంకేతిక సమస్య అయితే తలెత్తిన నేపథ్యంలో కొద్దిసేపటి పాటు అంటే ఒక పావు గంట పాటు కూడా మొత్తం పోలింగ్ కూడా అక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో ఆ తర్వాత దాన్ని అక్కడే ఉన్నటువంటి సాంకేతిక సిబ్బంది దాన్ని మళ్ళీ సరిచేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తం ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున అంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్న సమయంకి మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయన్న నేపథ్యంలో భాగంగానే ఎక్కువ మంది ఉదయం నుంచే ఈ పోలింగ్ కేంద్రానికి అయితే తరలి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి బూత్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వాళ్ళతో కిటకిటలాడుతూ క్యూ లైన్లతో బారులు తీరి ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అటు వృద్ధులు కానీ అదేవిధంగా వికలాంగులు కూడా ప్రస్తుతం ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. లోపల కూడా కొంత వెలుతురు సమస్య ఉంటే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు అధికారులను కూడా కోరుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఈ గన్నవరంలో ఉన్నటువంటి ఈ ప్రధాన పోలింగ్ కేంద్రానికి అయితే తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా వృద్ధులకి వీల్ చైర్లు అదేవిధంగా నడవలేని వాళ్ళకు కూడా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించి ఏర్పాట్లను అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కూడా చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే యువత కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈసారి ఆసక్తి చూపిస్తున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా కూడా ఆ ప్రభావం అయితే ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపటంలో భాగంగానే వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారనేది అయితే మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది. కొంతమంది ఓటర్లను అడుగుతాం, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది మీకు సదుపాయాలు అవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. చెప్పండి సార్, ఎలా ఉన్నాయి? అంటే ఉదయం నుంచే ఎక్కువ ఎండ తీవ్రత వల్ల ఓటింగ్ కేంద్రానికి వచ్చారా లేకపోతే వేరే కారణం? వేరే లేదు, పొద్దున్నే రావాలని వచ్చాం. బాగానే ఉంది, సదుపాయాలు బాగానే ఉన్నాయి. మొత్తం ఆ సదుపాయాలు కూడా బాగానే ఏర్పాటు చేశారని కూడా ఓటర్లు చెబుతున్నారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ ఉదయం వేళల్లోనే ఈ పోలింగ్ బూతులకి ఈ విధంగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడానికి ప్రధాన కారణం ఎండ వేడిమిని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఈ పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈవీఎంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే ఒక్కొక్కరు ఓటు వేయడానికి కూడా కొంత సమయం పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధిత ధృవపత్రాలు ఏదైతే ఉన్నాయో 12 వరకు అనుమతి ఇచ్చింది ఈసీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఈ నేపథ్యం వీళ్ళందరూ కూడా ఏదైతే ఈసీ అనుమతి ఇచ్చిందో వాటన్నిటిని కూడా తీసుకొని ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకైతే వస్తున్న పరిస్థితి. ఎన్నింటికి వచ్చారమ్మా, ఎలా ఉంది, సదుపాయాలు ఎలా ఉంది? బాగానే తెలియదు మరి నాకు, నేను ఇప్పుడే వచ్చాను. అంటే ఉదయం వేళల్లోనే వచ్చారు ఏంటి, ఎండ గురించా దేనికి? ఇప్పుడే వచ్చా నేను, నాకు తెలియదు. చూడొచ్చు మొత్తం మహిళలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఓటు హక్కు వినియోగించుకోవటానికి అయితే స్పష్టంగా గన్నవరంలో అయితే జన జాతర అయితే ఓటు హక్కును వినియోగించుకోవటానికి అయితే స్పష్టంగా బారులు తీరిన ఓటర్ల రూపంలో అయితే మనకు కనబడుతుంది. భోగి
ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇది గన్నవరంలో సిచ్యువేషన్. పోలింగ్ బూత్లో పెద్ద ఎత్తున మహిళలు ఇటు పురుషులు లైన్లో నుంచి కనిపిస్తూ ఉన్నారు. ఉదయాన్నే 6:30 గంటలకే ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరో పక్కన మాచర్లలో మా ప్రతినిధి శర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. శర్మ, ప్రస్తుతం మాచర్లకి సంబంధించి ఓటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వచ్చిన చాలా చోట్ల పెద్ద ఎత్తున ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూత్లకు వస్తున్న సిచ్యువేషన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి శర్మ? మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి. నిన్నటి నుంచే ఆ ఉద్రిక్తత అన్నది కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య జరుగుతున్న గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం నేను రెంటాల గ్రామంలో ఉన్నాను. రెంటాల చాలా సమస్యాత్మకమైనటువంటి కేంద్రం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, బారులు తీరి ఉదయం 6 గంటల నుంచే బారులు తీరినటువంటి ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఓటింగ్ ప్రక్రియ అన్నది జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు లేకపోవడం వల్ల, టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు లోపల కూర్చోకపోవడం వల్ల చాలాసేపు పోలింగ్ ఆగిపోయింది. దాంతోనే పోలింగ్ అన్నది ముందుకు సాగనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం ఓటర్లందరూ కూడా బారులు తీరి ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఉదయం కూడా పోలింగ్ సమయానికి ముందు కూడా గొడవలు జరిగాయి. ఏజెంట్ల మధ్య జరిగినటువంటి గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఎలా ఉంది మేడం సిచ్యువేషన్ ఇప్పుడు? సిచ్యువేషన్ అయితే నార్మల్ గానే ఉంది. ఓటింగ్ నార్మల్ గా జరుగుతుంది. అంటే ఇంకా ముందు స్టార్ట్ కానట్టుంది లోపలికి. జరుగుతుంది. ఏజెంట్లు కూర్చోకపోవడం వలన ఈ గొడవ అంతా? లేదు, ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ కంప్లీట్ అయ్యి ఒకళ్ళు బయటకు వస్తున్నారు. మీరు గమనించండి, కావాలండి ఓట్ చేసి వస్తున్నారు. మార్నింగ్ పోలింగ్ కంటే ముందు, స్టార్ట్ కావడానికి ముందు గొడవ జరిగింది పెద్ద ఎత్తున. ఏంటి మేడం అని అన్నారు. అదే ఏజెంట్స్ ని రానియకుండా చేశారని, తర్వాత సబ్సైడ్ అయిపోయింది. కానీ నిన్ననే జరిగిపోయింది సిచ్యువేషన్. అది మీరు గమనించలేకపోయారా ఈ రెంటాల ప్రాంతంలో? లేదు లేదు, అట్లా కంట్రోల్ చేసే ఉన్నాం కాబట్టి వెంటనే పోలింగ్ స్టార్ట్ చేయించగలిగాం. ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? మీరే చూస్తున్నారు కదా, నార్మల్ గానే. ఓకే, బందోబస్తు అదనపు బలగాలను ఏమైనా మోహరించారా? ఉన్నారండి, మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఆర్మ్డ్ గార్డ్స్ అందరూ రావడం జరిగింది. ఉంది ఎక్స్ట్రా బందోబస్తు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కొంత కంట్రోల్ కు రాగలిగింది. కానీ రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య జరిగినటువంటి గొడవలే తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అక్కడ కొన్ని రోడ్డు మార్గాల్లో కూడా రక్తపు మరకలు ఉన్నాయి. ఎందుకంటే ఏజెంట్ల మధ్య జరిగినటువంటి గొడవలు, తలలకు కూడా బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మనతో కొంతమంది మాట్లాడారు. ఏ రకంగా తమ పైన దాడులు చేశారనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా లోపలికి వెళుతున్నారు. చాలా ఆలస్యంగా పోలింగ్ అన్నది ప్రారంభమైంది. ఎందుకంటే ఏజెంట్ల మధ్య జరిగినటువంటి గొడవలు, లోపలికి ఏజెంట్లను వెళ్ళనివ్వకపోవడం, ఏజెంట్ల పైన దాడులు చేయడం వంటి సందర్భాల నేపథ్యంలోనే పోలింగ్ సిబ్బంది ఎలక్షన్ ప్రక్రియను ఆపివేయడం వల్ల ఇంత భారీ స్థాయిలో ఈ క్యూ లైన్ అన్నది మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఈ సందర్భం, ఎందుకంటే మాచర్ల నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి కేంద్రం ఈ రెంటాల గ్రామం కాబట్టి ఇది పూర్తిగా వెబ్ కాస్టింగ్ లో పోలింగ్ అన్నది జరుగుతోంది. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వాటితో కూడా మానిటరింగ్ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కొంత కంట్రోల్ కు రాగలిగింది. అదనపు బలగాలను కూడా మోహరించారు. గుజరాత్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా దాదాపు 100 మందిని ఇక్కడికి వచ్చి పోలీస్ సిబ్బంది వాళ్ళు ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఇది మాచర్ల ప్రాంతంలో పరిస్థితి.